ఓం శ్రీ గురుభ్యో నమః. కాంతికిరణాలు ఛానల్ ద్వారా కొంపెల్ల శకుంతలైనటువంటి నా యొక్క నమస్కారములు భగవత్ స్వరూపులను ప్రతి ఒక్కరికి కూడా తెలియచేసుకుంటున్నాను. నా ఈ ఛానల్ని మీ అందరి యొక్క ప్రోత్సాహంతో నేను ముందరికి నడవగలుగుతున్నాను. మీకందరికి కూడా మరి ఒక మారు నా ధన్యవాదములు నమస్కారములు తెలియచేసుకుంటున్నాను. అయితే ఈ భాగంలో ఒక చక్కటి అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకుందాము. నేను మీ ముందర పొందుపరచబోయేటటువంటి అంశంలోని కొన్ని విశేషాలు మనకి మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణులు అందించినటువంటి విషయాలు కూడా మీకు జోడించి నేను మీ ముందర పొందుపరచుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు విషయాల్లోకి ప్రవేశిస్తే కనుక మనం ఏ సమాజంలోనైనా ప్రాథమిక వ్యవస్థ ఏమిటి అంటే కుటుంబమే ప్రాథమిక వ్యవస్థ. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలను ప్రభావితం చేస్తున్న అంశాల పట్ల అందరికీ అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 1993లో మే 15వ తేదీని అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవంగా ప్రకటించింది. మొన్ననే మనం మే 15వ తేదీని అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఎందుకోసమని సమితి ఈ విధంగా భావించింది అంటే సమాజంలో కుటుంబాల పాత్రని గుర్తించడం చాలా అవసరం. అవి ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక ఆరోగ్యపరమైన సవాళ్ళకి పరిష్కారాలు వెతకటం చాలా అవసరం. బంధాలని బలోపేతం చేయాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా అవసరమని సమితి భావించి ఈ విధంగా మనకి మే 15వ తేదీని మనం అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా మనం ప్రకటించడం జరిగింది. కుటుంబ జీవనానికి శ్రేయస్సుకి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే ఈ దినోత్సవం నాడు ప్రతి ఏటా కూడా మనకి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవం జరుపుకోవడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితి మనకు ఒక నినాదాన్ని కూడా మనకు అందిస్తుంది. అయితే ఈ సంవత్సరం మనకి ఐక్యరాజ్య సమితి అందించినటువంటి నినాదం ఏమిటి అంటే కుటుంబాలు వాతావరణ మార్పులు అని నినాదం మనకి ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. అంటే మనం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణలో కుటుంబాల బాధ్యత చాలా ఉంది అని, ఆ విధంగా కుటుంబాలన్నీ కూడా ముందరికి నడవాలని, ఇటువంటి బాధ్యతని గుర్తెరగాలని కుటుంబాలు కూడా ఈ యొక్క వాతావరణ మార్పులు ఎందుకు వస్తున్నాయి, ఏమిటి, పర్యావరణ పరిరక్షణ ఎంత అవసరమో తెలియచేయడం గురించి ఈ విధంగా ఈ బాధ్యతని ప్రతి కుటుంబం కూడా గుర్తెరిగి ముందరికి నడవాలని ఈ విధంగా మనకి సంవత్సరం ఈ నినాదం మనకి ఇవ్వబడింది. అయితే మనందరం కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వ్యక్తిగత లక్ష్యాలతో పాటు తోటివారి ప్రయోజనాల కోసం కూడా మనం పాటుపడాలి. ఎప్పుడైతే మనం తోటివారి ప్రయోజనాలు కూడా మనం పరిగణనలోకి తీసుకుంటామో అప్పుడే అటువంటి వ్యక్తులు కూడా విశిష్ట వ్యక్తులుగా కీర్తింపబడతారు. ఇది మనం తెలుసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఏమవుతోంది, ప్రపంచం అంతా కూడా ముఖ్యంగా మన భారతదేశంలో కూడా ఆధునిక పోకడలు ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల మనకి అనాదిగా ఉన్నటువంటి మన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా మన భారతీయ వ్యవస్థ కూడా చాలా ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. కుటుంబ వ్యవస్థ దిగజారిపోతోంది. అందుకోసమని ఈ విధంగా అయితే మనం ఇప్పుడు కుటుంబం ఎందుకు అవసరమో అది ఏమిటి అనే విషయాన్ని మనం ముందర గుర్తెరగాలి. దానికి ప్రాముఖ్యత ఏమిటి? కుటుంబం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే కుటుంబం ఒక భూతల స్వర్గం అని మనం తెలుసుకోవాలి. ఈ కుటుంబానికి చట్టాలు నిబంధనలతో పని లేదు. ఓన్లీ మనకందరికి కావాల్సింది జీవితం పట్ల విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించే ప్రేమానురాగాల యొక్క అక్షయ పాత్ర కుటుంబం. కుటుంబంలో మనకి ప్రేమానురాగాలు, ఉత్సాహం ఇవన్నీ కూడా మనలో మనకి విశ్వాసాన్ని పంచేటటువంటి ఇది ఒక అక్షయ పాత్ర కుటుంబం అంటే. గుణగణాలు, సామర్థ్యాలు, నైతిక విలువలు, సహకార దృక్పథాన్ని నేర్పించేటటువంటి మొట్టమొదటి విద్యాలయం కుటుంబం. మనకందరికీ తెలుసు, ముందర మనం ముఖ్యంగా కుటుంబం నుంచే మనం విలువలు నేర్చుకుంటాం. ముందర తల్లి తండ్రి ఇంట్లో ఉన్న పెద్దలు వారి నుంచి మనం చక్కటి విలువలు, చక్కటి విద్య ముందర అక్కడే మొదలవుతుంది. మనకు అమ్మ ఒడే మనకి ముందర బడి. సమాజంతో ఎలా కలిసిమెలిసి జీవించాలి, ఇబ్బందులను ఎలా అధిగమించాలి,
ఉద్వేగాలు ఎలా నియంత్రించుకోవాలి, ఆర్థిక వ్యవహారాలు ఎలా చక్కబెట్టాలి, ఇవన్నీ కూడా మనకి వంట పట్టించేది ఎక్కడా అంటే మన కుటుంబమే. మన కుటుంబమే మనకి ఒక శిక్షణా కేంద్రం. కుటుంబం ఒక అక్షయ పాత్ర, అదొక శిక్షణా కేంద్రం. అది మనకి కుటుంబం మొట్టమొదటి విద్యాలయం. ఈ విషయం మనం మరీ మరీ గుర్తెరిగి ముందరికి నడవాలి. ముఖ్యంగా యువతలారా ఈ విషయం తెలుసుకోండి. అంటే కుటుంబం ఎంత పటిష్టంగా ఉంటుందో ఆ విధంగా ఆ కుటుంబంలోని వ్యక్తులు కూడా ఆ విధంగా చక్కటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారన్నమాట. అందుకోసమని ఎప్పుడూ కూడా కుటుంబం పటిష్టంగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. పుట్టుక మొదలు తుది శ్వాస వరకు మనిషి జీవితాన్ని కుటుంబ జీవన విధానాలు ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటాయి. స్వభావరీత్యా మన కుటుంబంలో కూడా మనకి ఎన్నో భేదాలు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా కుటుంబం అనేది విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని సాకుతోందనే విషయం మనం తెలుసుకోవాలి. అయితే ఈ సమయంలో మన కొన్ని దేశాలకు కుటుంబాలని కనుక మనం పరిశీలించినట్లయితే ఫ్రాన్స్లో కుటుంబాలు సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తాయి. అక్కడ జపాన్లో సమిష్టి జీవనానికి, పెద్దల పట్ల గౌరవానికి ప్రాముఖ్యతనిస్తాయి. ఆస్ట్రేలియాలో కుటుంబ సభ్యులు ఎక్కువగా విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు. కెనడాలో కుటుంబ సభ్యులు వ్యక్తిగత జీవితంతో పాటు ఉద్యోగ జీవితంలోనూ ఆరితేరాలని వారు కోరుకుంటూ ఉంటారు. ఇంకా అమెరికాలో దగ్గరికి వస్తే కనుక అమెరికన్లు వ్యక్తిగత స్వేచ్ఛకి ఎక్కువ వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. దానికి వ్యక్తిగత స్వేచ్ఛకు వాళ్ళు అత్యంత ప్రాధాన్యం ఇస్తారని తెలుసుకోవాలి. వారి కుటుంబ సంబంధాల్లో ఒప్పందాలు ఉంటాయి. ఇవి మనకు ప్రముఖంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఒప్పంద ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. అయితే ఇవన్నీ వీళ్ళ దేశాల యొక్క వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుందో మనం పరిశీలించిన తర్వాత మన భారతీయ కుటుంబ వ్యవస్థను కనుక మనం చూసినట్లయితే కనుక అన్ని దేశాల్లోకి, ప్రపంచంలోకెల్లా మన భారతీయ కుటుంబ వ్యవస్థ ఎంతో విశిష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థ మనకి అనాదిగా మనకి ఇప్పటిదాకా కూడా వస్తుంది. మన కుటుంబ వ్యవస్థ ఎంతో విశిష్టమైంది. ప్రపంచం అంతా కూడా అది గుర్తెరిగింది. మన కుటుంబ వ్యవస్థలో మనం ఏం చూస్తాం? పెద్దల పట్ల విధేయతలు కనపరచటం, కుటుంబ పెద్దలు బాధ్యతాయుతంగా వ్యవహరించటం, కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించడం, సంబంధాలు ఆత్మీయత కలిగి ఉండడం, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవటం, ఇటువంటి లక్షణాలని కూడా మన కుటుంబ వ్యవస్థలో మనం చూస్తాం. అందుకోసమే భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచమంతా కూడా కొనియాడుతోంది. జ్ఞాన సంపన్నులు నిర్దేశించిన నియమాలకు లోబడి వ్యవహరించటం భారతీయ కుటుంబ జీవన విధానంలో ప్రత్యేకత అని మనం తెలుసుకోవాలి. పెద్దల నుంచి నేర్చుకునే పిన్నలు యోగులుగా తీర్చిదిద్దే కర్తవ్యాన్ని అలవరుస్తుంది మన కుటుంబ వ్యవస్థ. కానీ ఈ రోజుల్లో ఏమైపోతుంది? అంతర్జాతీయ ఆధునిక కాలంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా మన కుటుంబ వ్యవస్థని పైన ఎంతో దుష్ప్రభావాలను చూపెడుతున్నాయి. సమాజంలో చోటు చేసుకున్నటువంటి ఆధునిక పోకడల వల్ల ఏమవుతోంది? ఇప్పటి కుటుంబాలన్నీ కూడా ప్రమాదంలోకి నెట్టబడుతున్నాయి. ఉద్యోగాలు చేస్తున్న తల్లిదండ్రులు బిడ్డల సంరక్షణ బాధ్యతల్ని ఆయాలకు అప్పగిస్తున్నారు. బడి నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు అమ్మానాన్నలు వచ్చే వరకు వాళ్ళు టీవీలకి, సెల్ ఫోన్లకి, వీడియో గేమ్లకి అతుక్కుపోతున్నారు. తల్లిదండ్రుల యొక్క ప్రేమానురాగాలు వాళ్ళు నోచుకోలేకపోతున్నారు. క్రమంగా ఏమవుతోంది? వారు ఒంటరితనాన్ని కూడా అలవాటు పడిపోతున్నారు. అటువంటి వారిని మానసిక సమస్యలు కూడా చుట్టుముడుతూ ఉంటాయి ఇటువంటి పరిస్థితులు ఇంట్లో ఉంటే కనుక. అది కాకుండా ఇప్పటి ఉన్నటువంటి యువతరము, ఇప్పటి ఉన్నటువంటి చిన్నవారందరూ కూడా ఈ యొక్క సమిష్టి కుటుంబము, ఉమ్మడి కుటుంబం అనేది ఎక్కడా కూడా ఒకరికి ఒకరు నచ్చటం లేదు. ఎవరికి వారే బతుకుతున్నారు. మంచిదే, ఎవరికి వారి కుటుంబాలు ఉంటూ అమ్మ నాన్న పిల్లలు ఉంటే తప్పు లేదు. పెద్దవాళ్ళు పోని వారు బతికిన నాళ్ళు విడిగా ఉన్నా కూడా, కానీ ఏమవుతోంది? అలా విడివిడిగా ఉన్నా కూడా ఒకళ్ళకొకళ్ళు పడటం లేదు. ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు అంటే కూడా పడటం లేదు. పెద్దవారిని పక్కకి పెట్టి దూరం పెట్టాలని చాలా అనుకుంటారు. ఆ పెద్దవాళ్ళు కనుక ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా పిల్లలు ఏమవుతోంది? వారు చేసేటటువంటి ప్రవర్తన వల్ల, దానివల్ల పెద్దలు ఎంతో మనస్తాపానికి లోనవుతూ ఉంటారు.
అలాగే పెద్దలు కూడా పిల్లల విషయాలు అతిగా జోక్యం చేసుకోవడము, వారి యొక్క నిర్ణయాల్ని మనం ప్రోత్సహించకపోవడము, దానివల్ల కూడా కొంత ఆధునికతలో ఉన్నటువంటి చోటు చేసుకున్నటువంటి కొన్ని విషయాల వల్ల కూడా పెద్దలు అర్థం చేసుకోవడం లేకపోవడం వల్ల వారిని కొన్ని ఈ విధంగా పెద్దలు కొన్ని విషయాలు కూడా వారి మీద ఒత్తిడి తేవడం వల్ల పిల్లల్లో కూడా ఏమవుతుందంటే ఈ విధంగా కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క సభ్యుల మధ్యలో ఎంతో వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిని దూరం పెరగడం జరుగుతుందన్నమాట. అందుకోసమనే ఈ విధంగా సంపాదన పరులు అయిపోతున్నారు. ప్రతి వారు కూడా సంపాదన పరులే, భార్యాభర్తలు ఇద్దరూ సంపాదన పరులే. అయితే ఈ మధ్యలో ఈ రోజుల్లో ఉన్న తల్లిదండ్రులు ఏమిటి, వాళ్ళు తమ పిల్లలు కోరిన వస్తువులు, వాళ్ళు డబ్బులు బాగానే ఉంటున్నాయి, తల్లి తండ్రి సంపాదించడం వల్ల పిల్లలు కోరిన వస్తువులు ఇచ్చేస్తున్నారు, నోట్ల కట్టలు ఇచ్చేస్తున్నారు, మనం ఆస్తులు ఇస్తున్నామని అనుకుంటున్నారు. ఆస్తులు సంపాదించడంలోనే వీళ్ళ యొక్క జీవితం అంతా కూడా కరిగిపోతూ ఉంటుంది. పక్కన పిల్లలు ఏమైపోతున్నారు అనేటటువంటి, వాళ్ళు ఏ విధంగా పెరుగుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా అవగాహన వాళ్ళకి కలగటం లేదు. అందుకోసమే ఏమవుతుందంటే ఆత్మీయత అనేది వీళ్ళు పంచలేకపోవడం వల్ల ఆ ఉన్న కుటుంబాల్లో, చిన్న కుటుంబంలో కూడా ఆత్మీయత లోపిస్తుంది. దీనివల్ల మానవ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇటువంటి ధోరణి కనుక ఇంకా కొనసాగితే సమీప భవిష్యత్తులో కుటుంబాలు ఎలా మారుతాయి, పేయింగ్ గెస్ట్ కేంద్రాలుగా మారినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ విధంగా కూడా పేయింగ్ గెస్ట్ కేంద్రాలుగా కూడా మారిపోతాయి అన్నమాట తొందరలో. ఎందుకోసమని ఈ రోజుల్లో సాంకేతిక అభివృద్ధి, సమాచార విప్లవం, ఆధునిక పేరిట చోటు చేసుకున్న మార్పులు ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా మన వాళ్ళందరూ కూడా ఈ యొక్క కుటుంబాలు, అమెరికన్లు వీళ్ళందరినీ కూడా చూసి పాశ్చాత్య దేశాలకి వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థని వారి యొక్క మొహంలో పడిపోయి, పాశ్చాత్య దేశాల యొక్క సంస్కృతి సంప్రదాయాల మొహంలో పడిపోయి మనకున్నటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని, భారతీయ విలువల్ని వీళ్ళు ఏమాత్రము పట్టించుకోకుండా మనకు గొప్పదనాన్ని మర్చిపోయి ఆ యొక్క దాంట్లో మోహంలో పడిపోయి ఈ విధంగా కుటుంబాలని కూడా వాళ్ళ కుటుంబ వ్యవస్థ కూడా చాలా దెబ్బతింటుందన్నమాట. వాళ్ళలో ఉన్నటువంటి ఆప్యాయతలు అవన్నీ కూడా అంతరించిపోతున్నాయి, ఆత్మీయత అంతరించిపోతుంది. అది కాకుండా నేటి కుటుంబాల్లో పురుషులు మహిళలు ఇంటి పనులతో పాటు ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. సంపాదన అందరికీ అందుబాటులో రావడంతో ఏమవుతుంది, ఒకరిపై ఆధారపడి బతకాల్సిన అవసరం కూడా లేకుండా పోతుంది. దానివల్ల ఏమవుతుంది, నా నిర్ణయమే గొప్ప అంటే నా నిర్ణయమే గొప్ప అనేటువంటి ఒక ఈగోయిజం, అంటే ఏంటి, నాదే గొప్ప, నేనే గెలవాలి, నా మాట నెగ్గాలి అంటే పంతాలకి ఇవన్నీ కూడా దారితీస్తున్నాయి. అప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా సరిగా ఉండటం లేదు. ఈ ప్రభావం అంతా ఎక్కడవుతుంది, ఈ ప్రభావం అంతా కూడా తమ యొక్క పిల్లల మీద పడిపోతుంది. ఆ పిల్లలు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ విధంగానే అటువంటి వాతావరణంలో పెరగడం వల్ల వాళ్ళకి ఎన్నెన్నో వాళ్ళకి చక్కటి అందవలసినటువంటి చక్కటి ఆధ్యాత్మిక విలువలు, సామాజిక విలువలు, మానవ సంబంధాలు ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం కావు, వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అన్నమాట. అన్నిటికీ దూరం అయిపోతున్నారు ఇప్పుడు పిల్లలు. వాళ్ళ స్కూల్కి పంపించడము, వాళ్ళకి ర్యాంకులు తెప్పించడము, వాళ్ళకి చదువు ఒకటే ముఖ్యము. వాడు ఎందుకోసం అంటే బాగా చదువుకుంటే వాడు మంచి డబ్బు సంపాదన చేయగలడు, కానీ ఆ పిల్లవాడు చదువుతో పాటు సంస్కారం నేర్చుకుంటున్నాడా లేదా అనేటువంటి విషయాన్ని కూడా తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. వాళ్ళు అక్కర్లేదనుకుంటున్నారు. ఇటువంటి సంస్కారాలు కానీ, మానవతా విలువలు కానీ, చక్కటి ఆధ్యాత్మికత విలువలు కానీ ఇవన్నీ కూడా పిల్లలకి అవసరం లేదు అని అనుకుంటున్నారు. పెద్దవాళ్ళు చెప్పపోయినా కూడా ఇవన్నీ అవసరం లేదు, పిల్లలు వాళ్ళంతా వాళ్ళే తెలుసుకుంటారు అనేటువంటి విషయం కూడా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. అయితే అది కాకుండా ఈ రోజుల్లో నేటి వృద్ధులు కూడా ఇతరుల దయాదాక్షల మీద ఆధారపడి కాలం వెళ్లదీస్తున్నారు. అది కాకుండా స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ఆ వచ్చిన తర్వాత ఏమవుతోంది, కుటుంబ సభ్యులు అవసరాల కోసమే మాట్లాడుకుంటున్నారు. తోటి సభ్యుల బాగోళ్ళు కూడా పట్టించుకోవటం అవన్నీ కూడా అరుదైన విషయంగా మారిపోతుంది. ఇటువంటి పరిణామాలతో ఏమవుతోంది, కుటుంబ వ్యవస్థ బలహీనపడిపోతుంది. దానివల్ల మనం దారుణంగా నష్టపోతున్నాం. పెద్దలు పిల్లలకి ఇదివరకు రోజుల్లో పిల్లలకి వివాహాలు నిశ్చయించేవారు, కానీ కాలం మారుతుంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళ వివాహాలు వాళ్ళు నిశ్చయించుకుంటున్నారు.
అలా నిశ్చయించుకున్నప్పటికీ కూడా ఈ రోజుల్లో పెద్దలు ముందరకు వచ్చి వారి పిల్లల్ని వదిలేసుకోలేక పిల్లలకి ముందరకు వచ్చి వాళ్ళ ఆప్యాయతలు ఇచ్చి వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చి వాళ్ళు ముందరకు వచ్చినా కూడా ఎప్పుడైతే ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారో కొన్ని ప్రేమ వివాహాలు కూడా విఫలమవుతున్నాయి, విడాకులకి దారితీస్తుంది. ఎందుకోసమని ఆ భార్యాభర్తల్లో ఉన్నటువంటి అవగాహన చాలా తగ్గిపోతుంది. ఎవరికి వాళ్ళే వాళ్ళలో అహం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళే వాళ్ళ నిర్ణయాలే కరెక్ట్ అని ముందరికి నడవడం వల్ల ఇవన్నీ కూడా వివాహ వ్యవస్థ కూడా రాను అదంతా కూడా బలహీనపడిపోతుంది అనమాట. మన వివాహ వ్యవస్థ కూడా బలహీనపడిపోతుంది. కొత్త పోకడలు వివాహ వ్యవస్థలో కూడా మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. అది కాకుండా ఈ విధంగా మన యొక్క కుటుంబాలన్నీ కూడా రాను ఈ ఆధునికతో చేసుకున్న పరిణామాల వల్ల మన కుటుంబ వ్యవస్థ ఎంతో బలహీనపడిపోతుంది అనే విషయాన్ని మనందరం కూడా ఎంతో గ్రహించాలి. మనం చాలా దారుణంగా నష్టపోతున్నాం. మన సంస్కృతి సంప్రదాయాలకు దూరం అయిపోతున్నాం. పాశ్చాత్య సంప్రదాయాలు మనం ఎంతో కొని తెచ్చుకుంటున్నాం. పెద్దలు పిల్లలకి, అది కాకుండా పెద్దలు పిల్లలకి కొన్ని విషయాలు తెలియచెప్పవలసిన అవసరం ఉంది. అలాగే పిల్లలు కూడా పెద్దలు చెప్పే విషయాల్ని మన్నించి చక్కగా గౌరవించి కొన్ని విషయాల్ని అర్థం చేసుకుని ముందరికి నడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అది కాకుండా కొన్ని చిన్న ఇబ్బందులే వస్తాయి. అవి కొంత సర్దుబాటుతో కూడా మనం ఆ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. కానీ ఈ రోజులు ఎవరికి వాళ్ళే సర్దుకుందామనే విషయం లేదు. మేమెందుకు సర్దుకోవాలి అనే ధోరణే తప్పించి సర్దుబాటు అనే విషయానికి అందరూ దూరం అయిపోతున్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో కూడా కుటుంబాల్లో నేనెందుకు సర్దుకోవాలి, తప్పకుండా సర్దుకోవాలి. సర్దుకుంటేనే కుటుంబం సవ్యంగా నడుస్తుంది. ఎప్పుడైనా కూడా భార్య భర్త పిల్లలు అందరూ కొన్ని విషయాలు సర్దుకోవాలి. అలాగే అత్తమామలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ, పెద్దవాళ్ళ నుంచి పిన్నల వరకు ప్రతి ఒక్కరు కూడా కొన్ని విషయాలు సర్దుకుంటేనే ఆ కుటుంబం ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దపడుతుంది అన్నమాట. ఎప్పుడు కూడా ఒదిగిన కొద్దీ ఎదుగుతాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం ముందరికి నడగలం. అయితే ఈ విధంగా మన కుటుంబాలు ఇటువంటి పాశ్చాత్య సంప్రదాయాలకి పోకడలకి పోవడం వల్ల, ఆధునిక పోవడం వల్ల కొంత నష్టాన్ని ఈ రోజుల్లో మనం చాలా చూస్తున్నాం. అయితే ప్రపంచం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం ఎంతగా మారుతున్నప్పటికీ మన కుటుంబ వ్యవస్థని కాపాడుకునే అవకాశం మన చేతిలోనే ఉందని తెలుసుకోవాలి. ప్రపంచం మారుతోంది, మనం కూడా కొంతవరకు మారుదాం. కానీ మన కుటుంబం ముఖ్యంగా మన మూలాలు మటుకు మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మన కుటుంబ వ్యవస్థ ఏమిటి, మన మూలాలు ఏమిటి, ఎందుకు మనం వదిలేసుకోవాలి మన మూలాలు, మన సంస్కృతి సంప్రదాయాలు మనం ఎందుకు వదిలేసుకోవాలి, మన భారతీయతని మనం ఎందుకు కాపాడుకోకూడదు. వేరే దేశాలను గౌరవించండి, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు గౌరవించండి, కాదనట్లేదు. కానీ మన సంస్కృతి సంప్రదాయాలని పణంగా పెట్టి మనది వదిలేసుకుని వాళ్ళే పోకడికి పోవడం అనేది అది చాలా దురదృష్టకరం. తల్లిదండ్రులు పిల్లలు మనసు విప్పి మాట్లాడుకోవటం నేర్చుకోవాలి. ఒకరికొకరు తోడ్పాటు అందించడం, భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఒకరికొకరు తోడ్పాటు అందించుకుంటూ ముందరికి నడవాలి. ఈ విధంగా వెళ్తే ఏమవుతుంది, వాళ్ళలో ఆత్మీయత పెరుగుతుంది, బంధాలు బలపడతాయి. కుటుంబ బంధాల్ని నిలుపుకోవటాన్ని సభ్యులు ఈ విధంగా ఎవరైతే ఉన్నారో ఐక్యరాజ్య సమితిలో ఆ రోజు అప్పుడు ఏమంటున్నారంటే ప్రతి ఒక్క సభ్యులు ఎవరైతే వారందరూ కూడా నిరంతరం కర్తవ్యంగా భావించాలి అని ఐక్యరాజ్య సమితి ఆ రోజుల్లో మనకందరికి కూడా చెప్పడం జరిగింది. ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపాలి, మన బంధువులతో కూడా కొంత సమయం గడపాలి. మానసిక ఉల్లాసంతో చురుగ్గా ఎప్పుడుంటామంటే మనం మన కుటుంబ సభ్యులతో కొంత సమయం వెచ్చించడము, మన బంధువర్గాలతో వాళ్ళతో కొంత సమయం వెచ్చించినట్లయితే కనుక మనం మానసికంగా కూడా ఎంతో ఉల్లాసంగా ఉంటాం. అయితే ఉద్యోగాలు చేస్తున్నవారు జీవిత భాగస్వాముల పట్ల కృతజ్ఞతాభావంతో వ్యవహరించాలి. ఉద్యోగాలు చేస్తున్న వారందరూ కూడా భార్యాభర్తలు పిల్లలు ఒకరికొకరు సహాయపడుతూ ఉండాలి. పనుల్లో కానీ పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా కానీ. అలాగే భార్యాభర్తలు పెద్దవాళ్ళు చెప్పేటువంటి చక్కటి కథలు, రామాయణ మన పురాణాలు, వాటిలలో భగవద్గీతలో చెప్పే నీతి బోధ ఇవన్నీ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా పెద్దలు అందిస్తుంటే పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళ దగ్గర నేర్చుకోమని చెప్పాలి. ఈ రోజుల్లో పిల్లలందరూ ఎలా ఉన్నారంటే ఇవన్నీ మాకు అక్కర్లేదు, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ మేము చదవలసిన అవసరమే లేదు, మా పిల్లలకి చెప్పక్కర్లేదు, మా పిల్లలకి మార్కులు వస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు అని. దానివల్ల ఏమవుతుంటే పిల్లల్లో ఈ రోజుల్లో సంస్కారం అనేది దెబ్బతింటోంది. వాళ్ళలో అటువంటి ప్రవర్తనలు ఇవన్నీ కూడా లేనిపోని పోకడలకు వెళ్తున్నాయి, లేనిపోని అలవాట్లలో పిల్లలు పడిపోతున్నారు.
ఇటువంటి విలువలు, మానవతా విలువలు, నైతిక విలువలు, ఇటువంటి విలువలన్నీ కూడా ఆధ్యాత్మిక విలువలు ఈ సమాజం ఎలా కాపాడుకోవాలి, మన కుటుంబం ఎలా కాపాడుకోవాలి, మనకున్నటువంటి చక్కటి గ్రంథాలు రామాయణ మహాభారతాలు, భగవద్గీత, ఈ విషయాలు, నీతి పద్యాలు, నీతి శతకాలు ఎన్నో ఉన్నాయి. ఆ నీతి శతకాలు ఇవన్నీ కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఇవన్నీ కూడా తప్పకుండా కొంత సమయం కేటాయించి పిల్లలకి నేర్పించాలి. చదువు ఒకటే అవసరం కాదు, చదువు కొంచెం తక్కువ చదివినా పర్వాలేదు, ఇవన్నీ చాలా అవసరం. ఇవన్నీ జీవితం ఎలా బతకాలి అని నేర్పిస్తుంది. ఆ చదువు ఓన్లీ మనం డబ్బు ఎలా గడించాలి అని నేర్పిస్తుంది. చదువు ఒకటే డబ్బు ఎలా గడించాలని నేర్పిస్తుంది. ఎప్పుడైతే కనుక మనం ఇటువంటి విలువలు కలిగినటువంటి విషయాలను పిల్లలకి ఎప్పుడైతే బోధించామో మన పిల్లలందరూ కూడా చదువుతో పాటు ఈ విలువలతో పెరిగితే కనుక మంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్దపడతారు. అప్పుడు మంచి కుటుంబాలు ఏర్పడడం కూడా ఈ విధంగా జరుగుతుందన్నమాట. మంచి కుటుంబం కావాలంటే ఇటువంటి విలువలు అన్నీ కూడా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా పిల్లల్ని ప్రోత్సహించి ఇటువంటి విలువలను చెప్పించాలి వాళ్ళకి. అది కాకుండా పిల్లలకి ప్రేమ ఆప్యాయతలు పంచాలి, కష్టనష్టాలు ఒకరికొకరు తోడుగా నిలవాలి. అయితే ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే నా బలగమే నా బలం అని గుర్తించిన వారికి కుటుంబమే స్వర్గధామం అవుతుంది అని మనం తెలుసుకోవాలి అని తెలియచేసుకుంటూ ఈ విధంగా కుటుంబ వ్యవస్థ దాని యొక్క ప్రాముఖ్యత గురించి, ఏ విధంగా మన కుటుంబ వ్యవస్థని మనం కాపాడుకోవాలో, అది ఎంత అవసరమో సమాజానికి, కుటుంబ వ్యవస్థ బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. ఈ విధంగా మనకి అది కాకుండా మన భారతీయ కుటుంబ వ్యవస్థని మనం ప్రపంచమంతా కూడా కొనియాడుతున్నప్పుడు మన భారతీయ కుటుంబ వ్యవస్థని వేరే దేశాలు మన అవహేళన చేసేటట్టుగా మనం ఆ విధంగా ప్రవర్తించకుండా చక్కగా ఇంకా వేరే దేశాల యొక్క మన్నల్ని పొందే విధంగా మన కుటుంబ వ్యవస్థని ఇంకా చక్కగా బలోపేతం చేసుకుందాము. ఈ విధంగా మనం ముందరికి నడుద్దామని తెలియజేసుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.